సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అసభ్యకర పోస్టుల కేసు వెంటాడుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా ఇచ్చిన నోటీసులో స్పష్టం చేశారు. గతంలో 2 సార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ మంజూరైంది. దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి, ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తోంది. మరి ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఆయన విచారణకైతే హాజరు కాలేదు. అసలు ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేదా అనేది పక్కన పెడితే ఏకంగా పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని ఆయన యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని కోరగా ఆయన ఫిబ్రవరి 4న రాలేను, 7వ తారీఖున వచ్చే అవకాశాలని నేను ముందే వెల్లడిస్తాను అంటూ కూడా ఆర్జీవీ చెప్తూ వస్తున్నారు. మరి పోలీసులు ఆర్జీవీకి ఎలా చెక్ పెట్టనున్నారు? లహరి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అసభ్యకర పోస్టుల కేసు వెంటాడుతుందని మనం చెప్పుకోవాలి. ఈ వ్యవహారంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే 4న సినిమా షూటింగ్ నిమిత్తం బిజీగా ఉంటానని, విచారణకు రాలేనని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని కూడా ఆయన పరిశీలిస్తానని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో 2 సార్లు కూడా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా విచారణకు హాజరు కాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే ముందస్తు బెయిల్ మంజూరైనప్పటికి కూడా న్యాయస్థానం చెప్పింది పోలీసులు ఎప్పుడైతే విచారణ కోరతారో అప్పుడు ఖచ్చితంగా దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కూడా న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగింది. దానికి వర్మ తరపునటువంటి న్యాయవాది కూడా ఖచ్చితంగా ఎవరైతే ఒంగోలు పోలీసులు ఉన్నారో ఒంగోలు రూరల్ పోలీసులకి విచారణ సమయంలో తమ క్లయింట్ అయినటువంటి ఆర్జీవీ అందుబాటులో ఉంటాడు, విచారణకు సహకరిస్తారని కూడా న్యాయస్థానానికి తెలియపరచడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4వ తారీఖున విచారణకు రావాలని చెప్పి వాట్సాప్ ద్వారా పోలీసులు నోటీసులు పంపించారు. అయితే 4వ తేదీ సినిమా షూటింగ్ ఉంది, నేను బిజీగా ఉంటాను, విచారణకు రాలేనని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పి రామ్ గోపాల్ చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు వివాహం సినిమా ప్రమోషన్ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని వర్మపై కేసును నమోదు చేసి ఈ రోజు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫిబ్రవరి 4వ తారీఖు విచారణకు రావాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే దానికి ఆర్జీవీ నేను రాలేను, షూటింగ్ లో బిజీ ఉండటం వల్ల 7వ తారీఖు కూడా పరిశీలిస్తానని చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. ఎందుకంటే కోర్టు న్యాయస్థానం స్పష్టం చేసింది, ఎప్పుడైతే పోలీసులు విచారణకు పిలుస్తారో ఖచ్చితంగా పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా ఆర్జీవీకి కూడా సూచించడం కూడా జరిగింది. అయితే ఆర్జీవీ 4వ తారీఖు విచారణకు రావాలని చెప్తే నాకు 4వ తారీఖు విచారణకు రాలేను, 7వ తారీఖు కూడా విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పిన పరిస్థితుల్లో ఒంగోలు రూరల్ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏంది మరలా కోర్టుకి ఏమైనా వెళ్లే పరిస్థితి ఉందా ఏంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. లహరి. ఎస్ కాశీరావు, ఒకవేళ ఇటు ఆర్జీవీ కేసుకి సంబంధించి సహకరించకపోయినట్లయితే వీరు కోర్టుని ఆశ్రయించి బెయిల్ రద్దు చేసి ఆర్జీవీని అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా నారి, ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు పోలీసులు విచారణకు రావాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీసులు హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉన్నటువంటి ఆర్జీవీకి నోటీసులు కూడా అందించడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన విచారణకు 2 సార్లు కూడా డమ్మా కొట్టడం కూడా జరిగింది. తర్వాత ఆయన కొన్ని రోజులు పోలీసులు కనపడకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు
బెయిల్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ కేసులో బెయిల్ లభించింది. అప్పుడు ఆ బెయిల్ లభించిన పక్షం ఆయనకు కొంత ఊరట వచ్చిందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు న్యాయస్థానం స్పష్టం చేసింది, ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి, పోలీసులు ఎప్పుడైతే విచారణకు పిలుస్తారో ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆర్జీవీకి సూచించడం జరిగింది. అయితే ఆర్జీవీ కూడా అందుకు ఖచ్చితంగా నేను పోలీసులు సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ ఫిబ్రవరి 4వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ రోజు వాట్సాప్ ద్వారా ఆర్జీవీకి నోటీసులు పంపిస్తే ఆయన 4వ తారీఖు నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను, 7వ తారీఖు కూడా వచ్చేదానికి వీలుని బట్టి ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించినటువంటి రూరల్ పోలీసులు ఆయనపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఏంది, మరలా కోర్టుకు వెళ్లి పోలీసులు తమకు సహకరించలేదు కాబట్టి బెయిల్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా పిటిషన్ వేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒంగోలు పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ విచారణకి పిలిపించి ఇది యొక్క ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని రామ్ గోపాల్ వర్మ చేశాడా లేదా ఆయన దీని వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అనేది కూడా విచారణలో తేలాల్సింది. మొత్తం మీద అయితే రామ్ గోపాల్ వర్మ పోలీసులు విచారణకు సహకరించినటువంటి నేపథ్యంలో మరలా ఒంగోలు పోలీసులు కోర్టుకు వెళ్లి ఆయన బెయిలును రద్దు చేయాల్సిందిగా కోర్టును కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి. 7వ తారీఖు ఒకవేళ 7వ తారీఖు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా 7వ తేదీన విచారణకు రాకపోతే మాత్రం పోలీసులు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారంటే ఎటువంటి సందేహం లేదు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.